సో నమస్తే సార్. మీరు జర్నలిజంలో ఉన్నారని తెలుసు. సో మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి సార్, ఈ జర్నలిజం గురించి. నేను పౌల్ట్రీ జర్నలిజంలో ఫ్రమ్ లాస్ట్ 45 ఇయర్స్ నుంచి ఉన్నానండి. 45 సంవత్సరాల నుంచి పౌల్ట్రీ జర్నలిజంలో ఉన్నాను నేను. పౌల్ట్రీ పౌల్ట్రీ మ్యాగజైన్కి రాకముందు నేను డిగ్రీ పాస్ అయ్యి ఎందుకు పనికి రాకుండా మా ఫాదర్ మదర్ కూడా చాలా బాధపడే టైంలో నేను పౌల్ట్రీలో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత పౌల్ట్రీ ఇండస్ట్రీలోకి వచ్చి పౌల్ట్రీ మ్యాగజైన్ స్టార్ట్ చేసిన తర్వాత నా మ్యాగజైన్ స్టార్ట్ చేయడానికి, నా మ్యాగజైన్ తీసుకురావడానికి కారణం శ్రీనివాస యాజరీసు చైర్మన్ జగపతిరావు గారు. ఆయన వచ్చి మీ మీ అనుభవంతో మంచి అనుభవం ఉంది కాబట్టి మీరు పౌల్ట్రీ ఇండస్ట్రీలోకి రండి అని చెప్తే ఆయన ద్వారా నేను ఇండస్ట్రీలోకి వచ్చి పౌల్ట్రీ హెరాల్డ్ మ్యాగజైన్ని తీసుకుని నేను ఇక్కడి నుంచి 45 సంవత్సరాల నుంచి నడుపుతున్నానండి. ఈరోజు నేను ఎంత సంపాదిస్తున్నానన్నది ఇంపార్టెంట్ కాదండి, ఎలా బతుకుతున్నానని ఆలోచిస్తే సంతోషంగా తృప్తిగా బతుకుతున్నాం. ఇప్పుడు ఎవరికైనా ఒకటే చెప్తానండి, ఎంత సంపాదిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదండి, ఎలా బతుకుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత సంపాదించినా తృప్తి లేకుండా, కోట్లు సంపాదించినా తృప్తి లేకుండా ఉన్న ఉపయోగం లేదు. వేలల్లో సంపాదించిన తృప్తిగా ఉంటుంటే చాలా ఆనందంగా ఉంటుంది, మనకి ఆనందంగా ఉంటుంది, మనం 10 మందికి ఉపయోగపడతాం. అందుకని ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత నా జీవన లైఫ్ మారిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఇంచుమించుగా 15-16 సంవత్సరాల నుంచి ప్రతి నాలెడ్జ్ డేకి వస్తున్నాను. నాలెడ్జ్ డే అనేది పెట్టారు వీళ్ళు. దీనివల్ల ఏంటంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ని వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా పౌల్ట్రీ ఫార్మర్స్కి నాలెడ్జ్ ఏ రకంగా పెంచాలి, ఏంటి మనం చేసే తప్పులేంటి, వాటిని ఏ రకంగా సరిదిద్దుకోవాలి అనేటటువంటివన్నీ కూడా వాళ్ళు నాలెడ్జ్ డే ద్వారా చెప్తారు. అంతకుముందు ఎలా ఉండేదంటే పౌల్ట్రీ ఎగ్జిబిషన్లు పెట్టినప్పుడు ఒక పక్క ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి, ఇంకొక పక్క వేరే పక్క ఏంటంటే అది సెమినార్లు ఆర్గనైజ్ చేస్తారు. కానీ పౌల్ట్రీ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే నాలెడ్జ్ డే అని ఒకటి పెట్టి కేవలం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కేవలం సెమినార్స్ మాత్రం ఆర్గనైజ్ చేస్తారు. మిగతా 3 రోజులు 27, 28, 29 3 రోజులు ఇవేమి ఉండకుండా, సెమినార్స్ ఉండకుండా కేవలం స్టాల్స్ విజిటింగ్ అనమాట. దాంట్లో స్టాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ల గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆ నాలెడ్జ్ని అక్కడ సంపాదిస్తారు, పౌల్ట్రీ నాలెడ్జ్ని నాలెడ్జ్ డేలో సంపాదిస్తారు. అంచేత నాలెడ్జ్ డే చాలా ఇంపార్టెంట్. పౌల్ట్రీ ఎగ్జిబిషన్ విజిటింగ్ ఒకవైపు అయితే నాలెడ్జ్ డే ఇంచుమించుగా 60% నాలెడ్జ్ని సంపాదించుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎక్స్పోకి వస్తున్నారన్నమాట, ఎగ్జిబిషన్ కోసం ఇచ్చారా? సార్ సీ యూ దేర్ సార్. థ్యాంక్ యూ సో మచ్.